அவர் ஒருவனை அல்லவா படைத்தார், ஆவி அவரிடத்தில் பூரணமாய் இருந்ததே, பின்ன ஏன் ஒருவனை படைத்தார்? దేవ భక్తియుల్ల సంతతిயை పెరుంబడిదానే. తెలుగులో ఇలాగా చెప్పగలిగినట్లయితే ఆయన ఎందుకు ఒక్కడిని సృష్టించాడు? ఎందుకంటే ఇంతవరకు మనం గమనించున్నాం, ఆదామును మట్టికే సృష్టించినాడు. ఎందుకు ఒక్కడిని సృష్టించినాడు? అయ్యా, పక్షులు కలుగునుగా అన్నాడు, కలిగినది. జంతువులు కలుగునుగాక అన్నాడు, కలిగినది. అయితే నరులను కూడా కలుగునుగా కనగా విస్తారముగా కలగగలరు. కానీ మలాకి గ్రంథకర్త అంటున్నాడు, ఎందుకు ఒక్కడిని సృష్టించినాడు? దేవుని ఎంత ఆత్మ అనున్నది సంపూర్ణముగా ఉండనే ఎందుకు ఒక్కడిగా సృష్టించినాడు? దాని యొక్క ఉద్దేశం లేక దాని యొక్క కేవలం దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దైవ భక్తి కలిగినటువంటి సంతానం పొందడానికి.